నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారి కేసులను అంటే దాంట్లో ఉన్న సూత్రధారులను బయటపెట్టి తక్షణమే సిబిఐకి ఆ కేసును అప్పగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నాయకులు ధర్నాలో దిగారు. అయితే మనతో పాటు ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంది, ఇక్కడ చర్చించిన విషయాలు ఏంది ఒకసారి ఆమెతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏం చర్చించారు ఇక్కడ? ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన కుంభకోణాలని, చేసిన తప్పులను ఎండగడతాము, చేసిన తప్పులని కంపల్సరీ వాళ్ళని శిక్షిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మొత్తము నిజాలు దొరికినా కూడా ఇంతవరకు కూడా ఫోన్ ట్యాపింగ్ మీద నోరు ఎందుకు మెదపడం లేదు రేవంత్ రెడ్డి గారు అన్నది మా ప్రశ్న. ఇన్ని రోజులు అయినా కూడా ఇంకా ఎందుకు పని చేయట్లేదు? ఒకవేళ మళ్ళీ వాళ్ళు అంటే ఈయన నోటుకు ఓటు కేసు ఉంది ఈయన మీద, నువ్వు అది నేను ఇది అని చెప్పి మళ్ళీ పంచుకుంటున్నారా, మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారా తెలీదు. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా చేయాలి అని అంటే రేవంత్ రెడ్డి గారు తక్షణం యాక్షన్ తీసుకోవాలి. ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడేలా చూడాలి. లేదు అని అంటే వెంటనే మాకు చేత కావట్లేదు సిబిఐ మీరు చెయ్యండి అని చెప్పి సిబిఐ కన్నా ఇచ్చేయాలి. ఈ 5 నెలల 6 నెలల కాలంలో వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఎవరైతే ప్రధానంగా అక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు ఉన్నారో, పోలీసు అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులను ఆల్రెడీ విచారణ చేస్తారు కదా. నాయకులకు కొద్దిగా టైం కావాలి, వాళ్ళు ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయని కానీ వాళ్ళు అంటారు టైం కావాలి. దానికి మేము కూడా ఒప్పుకుంటాం. నిజంగా కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ప్రాపర్గా చేయాలి. కానీ వీళ్ళు చెయ్యట్లేదు. వీళ్ళు ఏదో నామమాత్రంగా మీద ఏదో చేస్తున్నారు కానీ నిజంగా కూడా చిత్తశుద్ధితోటి శిక్ష పడాలి, తప్పు చేసిన వాళ్ళని ముందుకు తీసుకురావాలన్నట్టుగా వీళ్ళు పని చేయట్లేదు. కాబట్టి మేము ఎండగడుతున్నాము. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మీ అంతలో మీరు కుమ్మక్కైపోయి పని చేయలేకపోతే మాకు చెప్తే సిబిఐకి కేటాయిస్తే సిబిఐ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఆల్రెడీ ఎన్నికల కోడ్ ముగించడానికి దగ్గరలో ఉంది. 4 తారీఖు తర్వాత ఏం చేశారనేది వాళ్ళు చూసినాక ఒక స్టెప్ వేస్తే బాగుంటుందేమో కదా. ఎన్నికల కోడ్ అన్నది మాత్రం కేవలం చేత కాకుండా చెప్పడానికే ఇదంతా. అంటే ఏదో నేషనల్ జానే ఆంగన్ తేడా అన్నట్టుగా చేత కాకుండా ఇవన్నీ ఎన్నికల కోడ్ ఉంది అవి అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా సిబిఐకే కానీ ఈ ఇన్ఫర్మేషన్స్కే కానీ ఈ సిట్ విచారణలకే కానీ దానికి ఎలక్షన్ కోడ్కి ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు విచారణ జరిపించాల్సిందే. జడ్జిల ఫోన్లు కూడా ట్రాప్ చేశారనంటే ఇది ఎంతవరకు అయ్యిందో అన్నది ఒక్కసారి గమనించాలి. రేవంత్ రెడ్డి గారు మేల్కొని తక్షణమే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధించాలి. ఓకే, అంటే దాదాపు 6 నెలల కాలం అయింది. అదే కవిత కేసు విషయంలో 2.5 సంవత్సరాలు జోక్యం చేసినాక తర్వాత అరెస్ట్ చేశారు. మాకు కూడా కొంచెం సమయం కావాలి, అట్లీస్ట్ ఒక 1 year అన్న పడుతుంది కదా అని అంటారు. మేము అరెస్ట్ చేయమని అడగట్లేదండి. ఇప్పుడు మీరు తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడే ఉరికంబం ఎక్కించమని కూడా మేము అనట్లేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత ఏ వివరాలు వచ్చాయో ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఓపెన్గా ట్రాన్స్పరెన్సీ వాళ్ళు విధించాలి. కవిత దాంట్లో లేట్ అయ్యింది అని అంటే ఎందుకు అని అంటే కవిత దాంట్లో ఓ మూల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడి నుంచో అందరినీ తీసుకురావాల్సి వచ్చింది. ఒకరికి చైన్ లింక్ ఉంది కాబట్టి అన్ని ప్రూఫ్స్ బయటికి వచ్చే వరకు టైం అయింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎందుకు జోప్యం చేస్తున్నారు? దీన్ని తొందరగా చేస్తే బాగుంటుందని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇప్పుడు మీరు ప్రధానమైన డిమాండ్లు ఏం చేస్తారు? ఒకవేళ మీ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏం చేస్తారు? మేము ప్రధానమైన డిమాండ్ రేవంత్ రెడ్డి గారిని ఒకటే, ఫోన్ ట్యాపింగ్ విచారణ మాత్రం తొందరగా వేగవంతం చేయాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. తప్పులు ఎక్కడెక్కడయ్యాయి, అది లోపం ఏముందో ప్రజలకు తెలియాలి. ఒకవేళ అది రేవంత్ రెడ్డి గారికి చేత కావట్లేదు, మేము చేయలేకపోతున్నాము, మాకు ఇంకా సమయం కావాలి అని అనుకుంటే సిబిఐకి ఇచ్చేయాలి అంతే. అంటే బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి అంటారు, వాస్తవమేనా? పాలిటీషియన్స్ ప్రతిపక్షం నాయకులని పక్కన పెడితే అండి, జడ్జిలు, బ్యూరోక్రాట్స్, కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళే కూడా ట్యాప్ చేశారంటే ఇది ఒక నేరం. నిజంగా కూడా మన దేశంలో మాట్లాడడానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అట్లాంటి స్వేచ్ఛను కూడా మీరు చేతిలోకి తీసుకున్నారంటే అది ఎంత పెద్ద నేరం. ఒక మర్డర్ కంటే ఒక పెద్ద నేరం కేసీఆర్ గారు చేశారు. కాబట్టి వాళ్ళపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. దీని మీద ఒకవేళ స్పందించకపోతే తదుపరి నిర్ణయం ఏముంటుంది? బీజేపీ ఉద్యమాలు ఇలాగే జరుగుతుంటాయి. మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. మాకు న్యాయం జరిగే వరకు, ప్రజలకు ఆన్సర్ చెప్పేంత వరకు మేము రేవంత్ రెడ్డి గారితో పోరాడుతూనే ఉంటాం. ఓకే మేడం, ఇప్పుడు 2 తారీఖు నాడు సభ ఉంది కదా, ఆ సభకి ఏమైనా ఆహ్వానం వచ్చిందా బీజేపీ నాయకులకు? ఇంకొకటి అండి, నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ నుంచి సోనియమ్మని తీసుకొచ్చారు. సోనియమ్మ తెలంగాణ తల్లి అని అంటున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ వాళ్ళేమో జాతీయ పిత కేసీఆర్ అని అన్నారు.
ఎవరు తల్లి ఎవరు పిత నాకు అర్థం కావట్లేదు. అంటే పోరాడిన వాళ్ళు ప్రాణం ఇచ్చిన వాళ్ళనేమో ఒక పక్కకి పెట్టేసి వాళ్ళని కేవలం వాళ్ళ పూలదండలకు మాత్రమే వాళ్ళని అంకితం చేసి జాతి పిత ఒకరు జాతి తల్లి ఒకరు అని అంటే రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ ఒక డౌట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె తల్లి అయితే మౌంట్ బటన్ మనకి మన దేశాన్ని అందించాడు, అయినేమవుతాడు? మీ అంతలో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ రోజేమో జాతిపితనేమో గాంధీ అని అన్నారు, ఈ రోజేమో సోనియమ్మని తల్లి అంటున్నారు. అసలుకి ఏంది మీ క్లారిటీ మీరు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.